పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ పునర్విభజన చట్టంపై చర్చ సందర్భంగా కిషన్ రెడ్డి కేవలం తన ఉనికిని చాటుకోవడానికే ప్రయత్నించారని, తెలంగాణ అభివృద్ధిపై కాకుండా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని చామల మండిపడ్డారు. తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందంటూ కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న కుటుంబ పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గమనించారు కాబట్టే వారిని ఇంటికి పంపి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చామల గుర్తు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణలో ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని చామల ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు చేస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరుగుతుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏలూరు జిల్లా తణుకు హౌసింగ్ బోర్డు గృహ సముదాయం వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కొత్త పింఛన్లు మంజూరు కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం అందుతున్న పింఛన్ల పంపిణీ తీరుపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. వార్డుల వారీగా జనసేన కార్యకర్తలు, కూటమి నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటించారు. మండలంలోని తుమ్ముకుంట, కృష్ణాపురం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కృష్ణాపురంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణాపురం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రోటోకాల్ రచ్చ మొదలైంది. మచిలీపట్నంలో నిర్వహించిన డీఆర్సీ సమావేశం అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో దద్దరిల్లింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలోనే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జిల్లా కలెక్టర్ డీకే బాలాజీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి కలెక్టర్ వస్తున్నప్పుడు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు. మీ అసిస్టెంట్లతో మాట్లాడి వెళ్లిపోతే ప్రయోజనం ఏంటి? ఎమ్మెల్యేలకు చిన్న సమాచారం ఇస్తే తప్పేంటి అంటూ కలెక్టర్ను నిలదీశారు. దీనికి స్పందించిన కలెక్టర్ బాలాజీ తన పర్యటనలు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఉంటాయని, అందుకే ముందస్తు సమాచారం ఉండదని వివరణ ఇచ్చారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని, ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఎమ్మెల్యే రాము హితబోధ చేశారు. ఈ వివాదం ముదరడంతో మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు శాఖల వారీగా వారికి తెలియజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అయితే సమావేశం ముగియకుండానే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అక్కడి నుండి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో భాగంగా తొలుత పేరాయపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. తిరిగి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేరాయపాలెం కాలనీలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి నియోజకవర్గంలో 2000 సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హితమైన విద్యుత్ వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రవికుమార్ అన్నారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని తలసాని నిలదీశారు. 2 ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఒక్కరికి కూడా బంగారం ఇవ్వలేదని, లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ తీరుపై భూమా అఖిలప్రియ నిప్పులు చెరిగారు. విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి అమరావతి ఒక ఆశాదీపమని, కేవలం 90 రోజుల్లోనే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఒక అద్భుతమని ఆమె కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకరించిన జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశారని ధ్వజమెత్తారు. పిల్లలకు చాక్లెట్లు పంచినట్లు 3 రాజధానుల ముచ్చట చెప్పి రాయలసీమ, విశాఖ, అమరావతి ప్రజలను జగన్ దారుణంగా వంచారని ఆమె ఆరోపించారు.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ ముమ్మరంగా సాగుతుంది. పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని, పనులు మాత్రం పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను మంజూరు చేయించి పనులకు అడ్డంకులు తొలగించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నేటి నుంచి చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరాను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మంగి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ స్వయంగా చేనేత మగ్గాలను సందర్శించారు. నేతన్నల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకు, అలాగే మర మగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 93,000 నేతన్న కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా నేరుగా లబ్ధి చేకూరున్నది. కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించి నేతన్నల నికర ఆదాయాన్ని పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పారదర్శకతతో ప్రజల చెంతకు చేరుతున్నాయన్నారు. గ్రామంలోని వృద్ధులు, వితంతువుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే వారితో సరదాగా ముచ్చటించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూనే మరోవైపు పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే సత్యప్రభ స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ బండారలంకలో ఈ పథకాన్ని ఎమ్మెల్యే ఆనందరావు అధికారికంగా ప్రారంభించారు. చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు నేతన్నల కష్టాలను గుర్తించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే ఆనందరావు కొనియాడారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. గత 3 రోజులుగా ఆగమ శాస్త్రోక్తంగా సాగిన ఈ ఉత్సవాల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు స్నపన తిరుమంచనాన్ని నిర్వహించారు. వేసవి కాలంలో భానుడి తాపం నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించేందుకు నిర్వహించే ఈ వసంతోత్సవాలకు ఆధ్యాత్మికంగా ప్రత్యేక విశిష్టత ఉంది. ముగింపు రోజైన నేడు తిరుమల మాడువీధుల్లో జరిగిన ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. వసంతోత్సవాల తొలి 2 రోజులు వసంత మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి తిరుమంచనం నిర్వహించిన అర్చకులు చివరి రోజున అత్యంత అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సరికొత్త అడుగులు వేస్తోంది. మన పోలీస్ మన ఊరు కార్యక్రమంలో భాగంగా రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామంలో సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ పర్యటించారు. పోలీసులతో ప్రజలకు అవసరం ఉన్నప్పుడే కాకుండా ఎల్లప్పుడూ సత్సంబంధాలు ఉండాలని సిపి రష్మి పెరుమాల్ ఆకాంక్షించారు. కేవలం నేరాల నియంత్రణే కాకుండా గ్రామంలో రోడ్డు, కరెంటు వంటి మౌలిక సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావచ్చని సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు నిర్వహించారు. ఈ సమావేశంలో నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక్కసారిగా నిరసనకు దిగారు. బడ్జెట్ వంటి కీలక సమావేశానికి సంబంధించి ఎజెండా కాపీని కనీసం వారం రోజుల ముందే కౌన్సిలర్లకు అందజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని విపక్ష సభ్యులు అధికారులను నిలదీశారు. అధికారుల ఏకపక్ష ధోరణి నిరసిస్తూ వారు సమావేశం నుండి వాకౌట్ చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ సమావేశాన్ని నడిపిస్తున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు మండిపడ్డారు. సమాజంలో ట్రాన్స్జెండర్ల ఆత్మగౌరవం, హక్కుల కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ విజిబిలిటీ
డే సందర్భంగా అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పాల్గొన్నారు. క్వియర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్, ప్రజ్వల వంటి స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలో ట్రాన్స్జెండర్ల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని సిపి స్పష్టం చేశారు. ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న గొప్ప వర్గమని సిపి సజ్జనార్ కొనియాడారు. వారిలో అద్భుతమైన కళాకారులు, నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని, వారిని గుర్తించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల విషయంలో ముందుగా తల్లిదండ్రులు వారిని అంగీకరించి తోడుగా నిలబడాలని కోరారు. హనుమకొండ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 లక్షల విలువైన 98 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్టాప్లు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, వాచ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో పనిచేసిన పోలీసులను సిపి అభినందించారు. సింగరేణి రామగుండం డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి రవాణాలో కీలక మైలురాయిని అధిగమించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో డివిజన్కు 44.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా 36.63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించామని జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా CHP1 నుండి రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా జరిగిందని, అలాగే ఓపెన్ కాస్ట్ 5 గనిలో నిర్దేశించిన లక్ష్యాన్ని 20 రోజుల ముందుగానే పూర్తి చేశామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ అద్భుత విజయానికి కృషి చేసిన అధికారులు, ఉద్యోగులు మరియు కార్మికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు స్థానిక నిరుద్యోగ యువతకు జీఎం లలిత్ కుమార్ తీపి కబురు అందించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సూచన మేరకు మైండ్ క్లోజర్ ఫండ్ ద్వారా సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ ఎత్తున విజిలెన్స్ అధికారుల సోదాలు నిర్వహించారు. ఎల్బీ నగర్ జోన్ కు చెందిన సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ సర్కిల్ కార్యాలయాల్లో స్టేట్ విజిలెన్స్ బృందాలు సోదాలు జరిపారు. గత కొంతకాలంగా ఈ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే అధికారుల రాకపై ముందే సమాచారం అందడంతో కొంతమంది కీలక అధికారులు విధులకు గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ అధికారులు కార్యాలయంలోని అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేయడంతో పాటు ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రేడింగ్ పేరుతో అమాయకులను బురిడి కొట్టిస్తున్న భారీ సైబర్ ముఠాను మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగోల్కు చెందిన నవీన్ చంద్ర అనే అధ్యాపకుడిని లక్ష్యంగా చేసుకుని ఈ కేటుగాళ్లు ఏకంగా 36 లక్షల రూపాయలకు పైగా కొల్లగొట్టారు. బాధితుడిని బార్క్లేస్ అనే వాట్సాప్ గ్రూప్ లో చేర్చిన నిందితులు తాము పెద్ద ట్రేడర్లుగా నటిస్తూ నమ్మబలికారు. ఒక నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ను సృష్టించి బాధితుడికి ఏకంగా 7 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు స్క్రీన్ పై చూపించి మాయ చేశారు. ఆ నకిలీ లాభాలను చూసి నిజమని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా 36,35,10 రూపాయలను నిందితుల ఖాతాలోకి జమ చేశారు. చివరకు తీరా డబ్బులు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించగా కేవలం 5,000 రూపాయలు మాత్రమే రావడంతో తను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా సమాచారంతో కాల్ సెంటర్పై దాడి చేసి 8 మంది నిందితులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల వద్ద నుండి భారీ ఎత్తున సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అవినీతి తిమ్మింగలాలు ఏసీబీకి చిక్కాయి. ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బిల్స్ సెక్షన్ లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అరవింద్, మరో ఉద్యోగి రమేష్లు 13,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ పనులను పూర్తి చేయడానికి వీరు లంచం డిమాండ్ చేశారు. తనకు రావాల్సిన హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకుంటున్న సమయంలో వీరిద్దరిని పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కాకినాడ వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై విచారణ కమిటీ పర్యటించింది. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో 15 కేజీలు ముడి సరుకు మాత్రమే నిల్వ చేసుకోవడానికి అనుమతులు ఉన్నాయని మున్సిపల్ శాఖ సిఎస్ సురేష్ కుమార్ తెలిపారు. నిర్వాహకులు వందలాది కిలోలు స్టోర్ చేశారన్నారు. ప్రమాదం జరిగినప్పుడు 30 మంది పని చేస్తున్నారని అన్నారు. ప్రమాద తీవ్రతపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సురేష్ కుమార్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రముఖ హోటళ్లలో ఆహార నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. స్థానిక శ్రీనిధి ప్యూర్ వెజ్ హోటల్లో భోజనం చేస్తున్న కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది.
వడ్డించిన విస్తరిలో పురుగు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై యాజమాన్యాన్ని నిలదీయగా బాధ్యతగా సమాధానం చెప్పాల్సింది పోయి బాధితులతో వాగ్వాదానికి దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హోటల్ యజమానులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో బాధితులు వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం పరిధిలో పులి హడలెత్తిస్తోంది. నేలకోట రామదుర్గం కొండపై పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే పులి అడుగుజాడలను కనుగొన్న సిబ్బంది తక్షణమే అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో అటు భక్తులు ఇటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పౌర్ణమి కావడంతో రామదుర్గం కొండపైకి భక్తులు భారీగా చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పులి సంచారం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అంచనా వేసిన ఫారెస్ట్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి కొండపై ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భక్తులందరినీ వెంటనే తిరుగు ప్రయాణం కావాలని ఆదేశించారు. మరోవైపు కొత్తగా ఎవరు కొండపైకి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పులి ఎటువైపు వెళ్తుందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు గస్తీని ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. పులిని బంధించే వరకు ఎవరూ కొండపైకి వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. చివెంల మండలం పరిధిలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న అక్కలదేవిగూడెం సమీపంలోని రామన్న దాబాలో అర్ధరాత్రి ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో దాబాలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి అత్యంత చాకచక్యంగా ఒక సన్నటి సువ్వ సహాయంతో కౌంటర్ను ఓపెన్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున దాబా యజమాని వచ్చి చూసేసరికి కౌంటర్ తెరచి ఉండడంతో షాక్కి గురయ్యారు. వెంటనే అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా దొంగ చేసిన విన్యాసాలన్నీ రికార్డయ్యాయి. జాతీయ రహదారి పక్కనే ఇంతటి సాహసానికి ఒడిగట్టడం ఇప్పుడు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ధాబా యజమాని చివెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో రాజధాని ప్రాంతంలో సంబరాలు వెల్లివిరిశాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రైతులు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ రైతులు ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహించారు. అమరావతికి చట్టబద్ధత రావడంతో ఇక రాజధానిని ఎవరూ మార్చలేరని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా కొనసాగిన అనిశ్చితికి తెరపడిందని, తమ పోరాటానికి న్యాయం జరిగిందని రైతులు తెలిపారు. అమరావతి అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని సర్వే నెంబర్ 204లో అంజనాద్రి నగర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1991లో ప్లాట్లైన 5 ఎకరాల భూమిని గురుకృష్ణ డెవలపర్ రియల్ ఎస్టేట్ కంపెనీ కబ్జా చేసినట్లు ప్లాట్ యజమానులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధిత ప్లాట్ యజమానులకు న్యాయం చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. ప్లాట్ యజమానులకు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులకు వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్లో పలువురు ప్రయాణికులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారంతా పరుగులు పెట్టారు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాలు దక్కించుకున్నారు. తిరుపతి నుంచి పీలేరుకు కొంతమంది కారులో ప్రయాణిస్తున్నారు. చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్ వద్దకు రాగానే కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగ రావడాన్ని డ్రైవర్ గమనించాడు. ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో వెంటనే వాహనాన్ని ఆపేశారు. విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో ఎల్ఐసి ఏజెంట్పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఇంటి బయట కూర్చుని ఉండగా వెంకటప్రసాద్పై ఓ వ్యక్తి యాసిడ్తో దాడి చేసి పరారయ్యాడు. వెంకటప్రసాద్కు యాసిడ్ దాడి ఘటనలో స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎల్ఐసి ఏజెంట్గా ఉంటూ చిన్న మొత్తంలో ఫినాన్స్ వ్యాపారం చేస్తున్న సూర్యబాబుపై దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరో తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భుజం, ఛాతిపై స్వల్ప గాయాలయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఎవరో స్కూటీపై యాసిడ్ పోసినట్లు తెలిపారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. అతడితో సహజీవనం చేస్తున్న మేడ్చల్కు చెందిన ప్రేమికురాలు సైతం అదే అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు బెంగళూరులోని కొత్తనూరు ఠాణా పోలీసులు తెలిపారు. మేడ్చల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీబీ షాజియా సిరాజ్తో రఘుపతి రెడ్డి కలిసి చదువుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు బెంగళూరులోని
తనిసంద్ర మెయిన్ రోడ్ నికో హోమ్స్ 1 అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఆమె ఇటీవల మేడ్చల్ వెళ్లగా ఒంటరిగా ఉన్న భానుచందర్ ఊరేసుకున్నారు. అదే రోజు బెంగళూరుకు తిరిగి వచ్చిన షాజియా ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కాపలా సిబ్బంది సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా విషయం వెలుగు చూసింది. భానుచందర్ ఇక లేరన్న బాధతో ఆమె సైతం తాముంటున్న భవనంలోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భానుచందర్ రెడ్డి అదే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని, ఆయన మరణాన్ని తట్టుకోలేకనే ఆమె కూడా ప్రాణం తీసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బీసీసీఐ నేషనల్ క్యాంప్కు సెలెక్ట్ అయిన యువ క్రికెటర్ హిమతేజ్ను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బీసీసీఐ నేషనల్ క్యాంప్కు సెలెక్ట్ కావడం నిజంగా గర్వకారణమని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. మున్ముందు మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. తెలంగాణ పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం తనకు రావడం గర్వంగా ఉందని యువ క్రికెటర్ హిమతేజ తెలిపారు. టీమిండియాకు సెలెక్ట్ కావడమే నా లక్ష్యమని హిమతేజ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివార్లోని సిర్సపల్లి గ్రామం వద్ద నిర్మించి తలపెట్టిన డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ స్థానికంగా నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గత 10 రోజులుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టిన నాయకులు, స్థానిక ప్రజలు రోజుకొక రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ రాజకీయ నాయకులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో మున్సిపల్ పాలకవర్గం తమ ప్రాంతంలో డంపింగ్ యార్డు వద్దంటూ తీర్మానం చేసింది. అఖిలపక్ష నేతలు, స్థానికులు, విద్యార్థులు భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ తమ ప్రాంతంలో వద్దని నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని నాయకులు అంటున్నారు.